టీటీడీ బోర్డు ఈ శ్రీవాణి టిక్కెట్లకు శ్రీవాణి డోనర్స్ టిక్కెట్ల మధ్య చూపించేటువంటి వ్యత్యాసాన్ని, మహాప్రసాదం వితరణ విషయంలో జరుపుతున్న వ్యత్యాసాన్ని, విఐపి వాళ్ళకి ఇచ్చేటువంటి ప్రాధాన్యతలను వివరిస్తూ వాటిని వెంటనే పక్కన పెట్టి సనాతన ధర్మాన్ని కాపాడడానికి ప్రయత్నం జరగాలి అని చెప్పి సిటిజన్స్ ఫామ్ టీటీడీ చైర్మన్కి, మెంబర్స్ ఆఫ్ ది బోర్డుకి ఒక లెటరు పంపించడం జరిగింది. ఇందులో ప్రత్యేకంగా చెప్పింది ఏంటంటే, కేవలము ఈ శ్రీవాణి డోనర్స్ అండ్ శ్రీవాణి 10,500 టికెట్స్ రెండు వరుసగానే పంపిస్తారు. కాకపోతే వాళ్ళకి తీర్థ ప్రసాదాలతో పాటు వాళ్లకు ఏర్పాట్లు ఉంటాయి. ప్రసాద వితరణ కూడా వాళ్ళకి సపరేట్గా చేయడం జరుగుతుంది. కాకపోతే డోనర్స్ విషయంలో అదే శ్రీవాణి డోనర్స్ అయినప్పటికీ కూడా వాళ్ళకి మామూలుగానే ఉంటుంది. వాళ్ళకి లోన శటగోపురం కానీ ప్రసాద వితరణ కానీ లేదా తీర్థం కానీ ఉండదు. బయటకు వచ్చిన తర్వాత ప్రసాదం వల్ల లైన్ క్యూలోనే వెళ్ళి తీసుకోవాల్సి ఉంటుంది. 10,500 వాళ్ళకి సపరేట్గా బయట పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి వేరియేషన్స్ లేకుండా ఇవన్నిటినీ కూడా ఒకటే కామన్గా ఇచ్చి, మరీ ముఖ్యంగా ఈ ప్రసాద వితరణ సమయంలో మహాప్రసాద వితరణ ఇస్తున్నప్పుడు డోనర్స్కి ప్రత్యేకంగా ఇచ్చేటువంటి మహాప్రసాదం ఏదైతే ఉందో ఆ ప్యాకెట్స్ విషయంలో చాలా ఘోరమైనటువంటి అవమానం జరుగుతుంది. ప్రతి సంవత్సరము కూడా వాళ్ళు ఇస్తానంటారు, వెళ్ళేసరికి ఉండవు. అవి విఐపీస్కో లేకపోతే పొలిటీషియన్స్కో ఇచ్చేస్తూ ఉంటారు. అవి తప్పనిసరిగా ప్రతి భక్తుడికి అందేటట్టుగా ఏర్పాట్లు జరగాలని చెప్పి టీటీడీ చైర్మన్కి, టీటీడీ బోర్డు మెంబర్స్కి ప్రధానంగా విన్నవిస్తూ ఈ యొక్క సిటిజన్స్ ఫామ్ లెటర్ రాయడం జరిగింది. జై హింద్, జై భారత్.